హాయ్ గాయ్స్, నా రెండో వీడియోలో మీకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకంటే మేము ఎలాగున్నా ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. మమ్మల్ని మేమే పట్టించుకోవాలి. ఇక్కడ అందరూ స్వార్థపరులు. సో మేము కూడా స్వార్థంతోనే ఈ భూమిలో బతకాలి. నేనేమి పెద్ద మోటివేషన్ స్పీచర్ అయితే కాదు. నాకు ఏదొచ్చో అదే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ విచిత్రమైన ప్రపంచంలో విచిత్రంగా ఉండడమే కరెక్ట్. మేము ఎంత కరెక్ట్గా ఉన్నా మమ్మల్ని ఎవ్వరూ కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా విచిత్రంగా ఉండడమే. ఈ ప్రపంచంలో మేమెంత బాగున్నా, ఎంత మంచిగా ఉన్నా ఎవ్వరికి నచ్చదు. వెనక్కొకటి ముందొకటి మాట్లాడే వాళ్ళంటేనే ఈ ప్రపంచానికి నచ్చుతుంది. ఈ జీవితంలో మేము చాలా బాగుండాలంటే రెండు విషయాన్ని చేయాలి. మొదటిది, నిన్నెవరైనా వెతుక్కుంటూ వస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి. రెండోది, నిన్నెవరు కేర్ చేయరో వాళ్ళని ఇంకా కేర్ చేయకూడదు. ఎందుకంటే మేము వాళ్ళని కేర్ చేస్తే వాళ్ళకి కొమ్మలు వస్తే మాకు బాధగా ఉంటుంది. సో వాళ్ళు మమ్మల్ని కేర్ చేయకపోతే మేమెందుకు వాళ్ళని కేర్ చేయాలి? అది తప్పు. మేము వాళ్ళ కోసం ఎంత తపన పడినా, ఎంత ఏడ్చినా వాళ్ళకి అర్థం కాదు. సో మేమే వాళ్ళని ఇగ్నోర్ చేయాలి. మన వాల్యూ తెలిసినప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో చాలా 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 జాగ్రత్తగా ఉండు. ఎవరి వెనక పరిగెత్తకు. వాళ్ళే నీ వెనక పరిగెత్తాలి చేసుకో. అదే జీవితం, అదే నిజమైన జీవితం. ఎవరి వెనక మేము పరిగెడితే మాకు వాల్యూ ఉండదు. మిత్రమా, తెలుసుకుని ఆలోచించుకొని నడువు. థ్యాంక్ యూ. ఇంతసేపు నా సోది భరించినందుకు చాలా 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 థ్యాంక్ యూ. బాయ్.